అది నాలో వచ్చిన ఈ మార్పు నీకు సంతోషంగా ఉందా? ఇలా ఉండడం నీకు ఇష్టమని నేను నీ కోసమే మారాను. చెప్పాది. ఏం మాట్లాడుతున్నావు సంజు? నా కోసం నువ్వెందుకు మారడం? నీ కోసం నువ్వు మారు. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండడం మనిషి లక్షణం. దాన్ని అలవాటు చేసుకో. అంతేగాని నా కోసమో మరొకరి కోసమో మారితే దాన్ని స్వార్థం అంటారు. నీ నోటితోనే త్వరలో నాకు సంజు కావాలి అని అనిపిస్తాను. చూస్తూ ఉండు. నీ ధోరణి నేను గమనిస్తూనే ఉన్నాను సంజు. నిన్న నువ్వు ఇంటికొచ్చి ఫ్రెండ్స్లా ఉందాము అంటే నువ్వు నిజంగానే మారుంటావనుకున్నాను. కానీ ఇందాక పవిత్ర రూమ్కి వెళ్ళి నువ్వు మాట్లాడిన తీరు నీలో మార్పు రాలేదని అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఆదితో మాట్లాడిన పద్ధతి కూడా మనసులో ఏదో పెట్టుకొని మారాను అంటున్నానని తెలుస్తోంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆది పవిత్రల పెళ్లి జరిగిపోయింది.